నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి పండుగ రోజు ఎలా పూజలు చేసుకున్నాను, ఎలా జరిగింది, ఏమిటి అని ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు. ఇంట్లో వినాయకుడు తీసుకొచ్చుకున్నాం కదండి, ప్రసాదాలను చేసి టెంకాయ కొట్టి పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. తులసి కోట దగ్గర అమ్మవారి కూడా పూజ చేశాను. పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నానండి. మాకు దగ్గరలో వినాయకుడు పెట్టారండి. మొదటి పూజగా మమ్మల్ని ఆహ్వానించారు. ఆ మొదటి పూజకు వినాయకుడి దగ్గరికి పూజకు వెళ్ళాల్సిందండి. పూజ సామాన్లు అంతా తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి పూలమాలలు, గజమాలలు కూడా ఆర్డర్ మీద తీసుకొచ్చి పెట్టారండి. మా ఇంట్లో కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేదానికి వసతి లేక కొన్ని వేరే వాళ్ళ ఇంట్లో కూడా పెట్టాము. తులసి కోట దగ్గర ప్రదక్షిణలన్నీ అయిపు చేసుకొని ఇప్పుడు వచ్చి ప్లేట్లలో అన్నీ మొత్తం సర్దుకుంటున్నానండి. 5 రకాల పండ్లు, మొక్కజొన్న కంకులు, చెరుకు గడెలు, పువ్వులు, పూల మాలలు ఉడక నేను ప్లేట్లో సర్దుకుంటున్నాను. ప్రతి నైవేద్యాలన్నీ చేసి పెట్టేసుకున్నాను. వినాయకుడి దగ్గరికి పూజా కార్యక్రమానికి తీసుకువెళ్ళడానికి వాళ్ళు వినాయక కమిటీ మెంబర్స్ వచ్చి మేళ తాళాలతో మనం తీసుకెళ్తారండి. ఇంకా వెళ్దామా వినాయకుడి దగ్గరికి. మేళ తాళాలతో వినాయకుడి దగ్గరికి వెళ్తున్నామండి. ఎదురుగా వచ్చేసి ఒక నాగుపాము మాకు ఎదురుగా వచ్చింది. అది మంచిగా చెడు కూడా మాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే మాకు కామెంట్లో తెలియజేయండి. ప్యాంటు మోయించే వాళ్ళు కూడా అక్కడికక్కడికి ఆగిపోయారండి. నాగుపాముని చూసేసి ఎదురుగా రావడం చాలా మంచిది. ఇంటికి ఎదురుగా ఆపోజిట్ సందులోనేనండి వినాయకుడు పెట్టింది. వినాయకుడి దగ్గర వెళ్ళగానే గుమ్మడికాయకంతా పసుపు రాసి బొట్లు పెట్టమన్నారు. బొట్లు పెట్టిన తర్వాత పసుపు కుంకుమ వినాయకుడి కూడా బొట్టు పెట్టమని చెప్పారండి. గంధం రాసి దేవుడి దగ్గర సంద అడిగినారండి. మాకు శక్తి వరకు మేము సంద ఇచ్చాము. ట్రాక్టర్ కూడా మేము ఇచ్చామండి. వినాయకుడిని ఎత్తుకరావడానికి నిమజ్జనానికి కూడా గుమ్మడికాయ మీద కర్పూరాలు వెలిగించి దిగదీసి కొట్టమన్నారండి. అలాగే కొబ్బరికాయ గుడక కర్పూరం వెలిగించి దిగదీసి కొట్టేయమన్నారు. తర్వాత గుడకాల పైకి పెట్టేసి రామన్నారండి. పూజ అనేది స్టార్ట్ చేశారు.
ముడి చేతిలో చూసుకోండి అమ్మా. ఎడమ చేతిలోని ముడి చేతిలో చూసుకోండి. చెప్పండి మరొకటి. మాత మాత పితృభ్యో నమః. అగ్నయే నమః. సర్వేభ్యో ఓం ఓం పూజ కార్యక్రమం అంతా ఇలా జరిగిందండి. పూజ అయితే చాలా బాగా చేశారు, చాలా బాగా చేపించారు ఉడక. వినాయకుడి దగ్గర మొదటి పూజ చేయడం ఫస్ట్ టైం అండి. ఇంత బాగా జరుగుతుంది, ఇంత బాగా చేస్తారని అనుకోలేదు. వినాయకుడు కమిటీ మెంబర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ఇంత బాగా జరుగుతుందని అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. దంపతులు ఎవరైనా పూజలో కూర్చోవచ్చు అని చెప్పారు. మా దంపతులు ఉన్నారు కదా అని, కొత్తగా పెళ్ళైన వాళ్ళండి. మా ఇంట్లో రెంట్కున్న వాళ్ళు, మా పక్కన ఉండే వాళ్ళని కూడా పూజలో కూర్చోమని చెప్పాము. మాతో పాటు వేరే దంపతులకు కూడా పూజ జరగడం చాలా సంతోషం అండి. మాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా పూజ అందేలా చూసుకున్నాము. ఇప్పుడు ప్రసాదాలండి. కేసరి చేసుకెళ్ళాను, రవ కేసరి పంచామృతం అండి. శనగ తెల్లశనగ గుగ్గుళ్ళు చేశాను. పువ్వులు అచింతలు ఉన్నాయి. వినాయకుడు భోజన ప్రియుడు కదా అండి, ఆయనకు నచ్చినటువన్నీ చేశాను. నాకు ఎంత వీలైతే అంత చేయగలిగానండి ప్రసాదాలు. మాకు ఇక్కడ సన్మానం చేశారండి. తాంబూలం ఇచ్చారండి. పసుపు కుంకుమ ఇచ్చి, జాకెట్ పండ్లు గుడక ఇచ్చి తాంబూలం ఇచ్చారు. వినాయకుడు ఫోటో ఫ్రేమ్ గుడక ఇచ్చారండి. మాకు ఈ గిఫ్ట్ అందించిన వాళ్ళకు కూడా, ఈ దంపతులకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళమంతా ఫోటో తీసుకుంటున్నామండి. వినాయకుడి దగ్గర చిన్న పెద్ద ఏమీ లేదండి, అందరూ పూజకు అర్హులే. 5 రోజులు దేవుడు కొలువై ఉన్నాడండి. మధ్యాహ్నము రాత్రికి రోజు భోజనాలు టిఫిన్స్ పెడుతూనే ఉన్నారు. మార్నింగ్ ఈవినింగ్ పూజ కార్యక్రమం కూడా ఉంది. మార్నింగ్ పూజ మాదైతే 8కే స్టార్ట్ చేశారండి. 10 కల్లా అంతా అయిపోయింది. మొత్తం డే అంతా మాది ఇలా గడిచిపోయిందండి. మా పూజ అంతా ఇలా